ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని గొప్ప బాధ్యతగా, గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన సన్నిధిలో నిలువబడి ఆయన మాటలు చెప్పడానికి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని ఆయన నాకు ఇచ్చి ఆయన కృపను బట్టి నేను దేవాదేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన ఈ దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన మేము ఉనికి కలిగి చెల్లించు మీ సన్నిధిలో సజీవులుగా ఉండటానికి నీ కృపే కారణమైనందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో మరొక ఆరాధనా దినాన్ని మీరు మాకు ఇచ్చి సజీవు లెక్కలో ఉంచి మీ బిడ్డలందరితో కలిసి ఆరాధించడానికి మీరు నన్ను నిలవబెట్టినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా తండ్రి మీరు మా ఏడలో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రేమను ఎక్కడ తప్పిపోకుండా మా ఏళ్ళ మీరు చూపిస్తున్న దేవుడైనందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు, రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. నేను అయోగ్యుడును, నిష్ప్రయోజకుడును, నా మాటల వలన ఎవరికి ఉపయోగం ఉండదు. అయితే తండ్రి మీరు నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడమని కోరుకుంటూ ఉన్నాం. మా హృదయాలను మీరు స్వాధీనపరచుకోండి. మీ మాటల వైపు మా దృష్టి ఉండులాగును సహాయం చేయండి. మీ మాటలను మా హృదయాలు అంగీకరించి మిమ్మల్ని ఎంత గొప్ప దేవుడో తెలుసుకొని ఆరాధించే ప్రతి హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మూలవాక్యంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. రాజులైన యాజక సమూహమును, ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం నుండి 36 వరకు మార్చి చదువుకుందాం. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల్లో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించెదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుణ్ణై ఉందును. అన్యజనుల్లో కరువును గూర్చిన నిందవ మీరిక వందకుండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను.
మీ నిమిత్తము నేను ఎలాగున చేయటం లేదని తెలుసుకొనుడి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తన గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. చివరి అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేర్తును. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటల్లో ఉన్న జీవము వెలుగు నీ ప్రజలైన మేము పొందుకొని మిమ్మల్ని ఆరాధించేవారుగా ఉండే కృప దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ మాటలు ఎహెజ్కేల్ అనే యొక్క ప్రవక్త యాజకుడు రాయడం జరిగింది. ఈ మాటలు క్రీస్తు పూర్వం 571 సంవత్సరంలో సుమారుగా ఆ సమయంలో రాయడం జరిగింది. అయితే ఎహెజ్కేల్ అనే మాటకు అర్థం దేవుడు బలపరచువాడు అనే మాట. ఇక ఎహెజ్కేలు గ్రంథాన్ని అలాగే యోహాను రాసిన ప్రకటన గ్రంథాన్ని రెండిటికి దగ్గర కంపారిజన్ ఉందని చాలామంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకనంటే యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు దర్శనం ద్వారా ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని దేవుడు తీర్పు చివరిగా దాన్ని ఆ యొక్క యోహాను వారి ద్వారా రాయించడం జరిగింది. అలాగే దేవుడు ఇశ్రాయేలులకి ఒక వాగ్దానాన్ని ఇచ్చి వారికి ఏమి చేయబోతున్నాడు, వారిని ఎలా విడిపించబోతున్నాడు, వారికి ఎలా బయట విడిపోయి చెదరిపోయిన వారిని సమకూర్చబోతున్నాడని ఆ యొక్క దర్శనము ద్వారా ఎహెజ్కేలుకి చెప్పడం జరిగింది. ఈ యొక్క ఎహెజ్కేలు ఆ యొక్క గ్రంథం, ఎహెజ్కేల్ యొక్క చాప్టర్ మొత్తాన్ని మనం గనక గమనించినట్లయితే చాలాసార్లు రాయబడి ఉంటుంది. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను, నాకు దర్శనం ద్వారా ఎలాగ చెప్పబడెను, నీరే నా ప్రజల యందురు యెహోవా వాక్కు అని చాలాసార్లు ప్రతి అధ్యాయంలో రాయబడి ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి దర్శనాన్ని ఆయనకు చూపిస్తూ వచ్చాడు. అయితే ఎహెజ్కేలు ఎవరు? ఈ ఎహెజ్కేలు బూజీ కుమారుడైన ఎహెజ్కేలు, ప్రవక్త అయిన బూజీ, యాజకుడైన బూజీ ఆయన యొక్క కుమారుడు ఎహెజ్కేలు. ఈయన యొక్క బబులోను చెరలోకి క్రీస్తు పూర్వం 579 సంవత్సరంలో ఆ యొక్క బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఇశ్రాయేలుని నాశనం చేయక మునుపు ఆ యొక్క యూదా సామ్రాజ్యాన్ని యెహోయాకీను అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండగా వారి మీదకి దండయాత్రకు వచ్చి వారిని చెరపట్టుకొని పోతాడు. అప్పుడు యూదా వారును ప్లస్ ఇక్కడ కొంతమంది ఇశ్రాయేలీలు కూడా అక్కడికి చెరపట్టుకొని పోతారనమాట. అయితే అక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క ఎహెజ్కేలు కేదారు అనే నది ఒడ్డున ఆ యొక్క ప్రదేశంలో ఉండి అక్కడ రాసిన మాటలు, ఈ మాటలు అది ఇశ్రాయేలీలను ఉద్దేశించి రాసిన మాటలు. ఆ యొక్క చెదరిపోయిన ఇశ్రాయేలీలు, చెరబట్టబడిన ఇశ్రాయేలీల గురించి ఈ మాటలు దేవుడు దర్శనం ద్వారా ఎహెజ్కేలు ద్వారా రాయించాడనమాట. ఈ మాటల్లో చూసినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? ఇశ్రాయేలుకి వాగ్దానం చేశాడు, ఇశ్రాయేల్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఆ మాట అంటా ఉన్నాడు ఏమని? 24వ వచనంలో మనం గమనించాము కదా. దానికి ముందు అదే 36లో 16వ వచనం గమనించినట్లయితే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను. అక్కడ ఎహెజ్కేలు గారు చెప్తా ఉన్నాడు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియ చేతను దానిని అపవిత్రపరిచి వారి ప్రవర్తన బహిష్ట అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె
నా దృష్టికి కనబడుచున్నది. కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమై విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచిరి విషయమైనను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి తిని వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనముల్లోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయేరి. ఇది జరిగిన సంఘటన. దేవుడు ఇశ్రాయేలీయుల్ని చెదరగొట్టాడు ఆయనే. ఎందుకనంటే వారి యొక్క క్రియలు, వారి యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి చాలా ఇబ్బందిగా, అది అవమానం తెచ్చేదిగా ఉంటూ ఉంది. అయితే దేవుడే ఒక శత్రువుకి తన ప్రజల్ని అప్పచెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే దేవుని నామానికి వారు అవమానం తెచ్చినట్లుగా అక్కడ మనకు కనబడతా ఉంది. అలాగే అంటూ ఉన్నాడు, ఆయన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి తన ప్రజలు నష్టపోవటం కానీ తన ప్రజలు బాధపడడం కానీ ఆయన చూడలేడు. కాబట్టి అంటూ ఉన్నాడు 23లో 22 వచ్చిన మనం గమనించినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలుకి ఈ ప్రకటన చేయము అని ఎవరికి చెప్తున్నా అంటే ఎహెజ్కేలుకి చెప్తా ఉన్నాడు దర్శనంలో. బాబు ఎహెజ్కేలు, నీవు పోయి ఇశ్రాయేలుకి ఈ ప్రకటన చేయి. ఏమనంటే, ఇశ్రాయేలులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్యజనుల్లో మీ చేత దూషణ పొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దాన్ని చేయుదును. అంటే ఏమంటున్నాడు దేవుడు, నేను మీకు ఏదైనా మేలు చేయాలనుకున్నాను అనుకో, అది నేను చేస్తాను. మీరు నన్ను బాధ పెట్టినను, నన్ను దూషించినను, నా నామానికి మీరు అవమానం తెచ్చినను నేను దానిని భరిస్తాను. కానీ నేను చేయాలనుకున్నది చేస్తాను. ఈ మాట నువ్వు వాళ్ళకు పోయి చెప్పు అని ప్రవక్తతోటి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే దేవుడు చాలా సందర్భాల్లో డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడు, తన దాసుల ద్వారా లేదా తన ప్రవక్త ద్వారా వర్తమానాన్ని పంపిస్తాడు. హిజ్కియా విషయంలో కూడా అదే జరిగింది. యెషయా ప్రవక్తను పంపించి తనని బాబుని ఇల్లు చక్కబెట్టుగా అని చెప్పినప్పుడు ఆయన తన యథార్థతను దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయగా మరలా యెషయా ద్వారా పంపించి తన ఆయుష్కాలాన్ని పొడిగించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం దేవునికి అవిధేయులుగా జీవించినప్పుడు, దేవుని నామానికి అవమానం తెచ్చినప్పుడు, మనం పనిచేసే స్థలాల్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, చేసినప్పుడు డైరెక్ట్ దేవుడు మనం ప్రార్థించినప్పుడు ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోవచ్చు. కానీ తన దాసుల ద్వారా, వాక్యం ద్వారా, ఆయన సన్నిధిలో ఆయన యొక్క మనస్సును మనకు తెలియచేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నామని ప్రేమతో దేవుని సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాను. అలాగే దాని కంటిన్యూషన్ చూస్తే అన్యజనుల మధ్య 23వ వచనం, అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని మీరు తెలుసుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆ తర్వాత ఇప్పుడు మనము ధ్యానించబోయే చదువుకున్న ఆరాధన కొరకైన మాటల్లో మనం కంటిన్యూ చేద్దాం. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మను రప్పించేదను. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే దేవుడు. ఇక్కడ గమనించాలి మీరు, నేను అంటూ ఉన్నాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట నేను మిమ్మల్ని రప్పించి, నేను మిమ్మల్ని తోడుకొని వచ్చి అంటే నేనే మాట్లాడుతున్నాను అంటే దేవుడు డైరెక్ట్ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ దేవుడు ఎప్పుడైతే డైరెక్ట్ మాట్లాడుతూ ఉన్నాడని అంటే దానిని మనము ఖచ్చితంగా మార్చుకోవాల్సిన విషయం అన్నమాట. అక్కడ అంటాడు అన్యజనుల నుంచి మిమ్మల్ని రప్పించి, అంటే చెదరిపోయారు, మీరు బానిసలుగా వెళ్ళిపోయారు, నన్ను నా నామమునికి దూషణ తెచ్చినందున, నా యొక్క నామమునికి మీరు అవమానం తెచ్చినందున మిమ్మల్ని శత్రువుకి నేను అప్పగించాను. వెళ్ళిపోయారు, మీరు అక్కడికి చెదరిపోయారు. వారిని మిమ్మల్ని అన్యజనులను నేను తోడుకొని వస్తాను, నేనే మిమ్మల్ని తప్పిస్తాను అని అక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అన్నాడు మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను అంటూ మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును అంటాడు. అంటే అపవిత్ర మొత్తాన్ని తీసివేయడానికి ఏం చల్లాలంట? శుద్ధ జలము.
పవిత్రమైన జలం చల్లాలా అంటే అపవిత్రతను తీసివేయనట్లుగా నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును, మీ విగ్రహములు మీరు కలిగిన అపవిత్రతను అంతయు తీసివేసేదను. మీరు విగ్రహాలు పెట్టుకున్నారు, విగ్రహాలకు పూజించారు, మీ విగ్రహముల ద్వారా నామమునకు అవమానం తెచ్చారు, అపనిందలు తెచ్చారు, నా యొక్క పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరిచారు. కానీ ఆ యొక్క అపవిత్రను తీసివేస్తాను, పరిశుద్ధంగా మిమ్మల్ని చేస్తాను అంటూ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకో మాట అంటున్నాడు, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, రాతి గుండెను తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగుదాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను అంటూ ఉన్నాడు. అంటే వారికి హృదయం లేదా? ఉంది. అయితే ఏమంటున్నాడు? రాతి గుండెను తీసివేసి మాంసము గుండెను మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? దేవుడు డైరెక్ట్గా ఇశ్రాయేలీలతోనే మాట్లాడుతూ ఉన్నాడు. బాబు, మీ హృదయం రాతిదైపోయింది, నాకు తిరుగుబాటు చేశారు, నాకు అవమానం చేశారు. ఎన్నిసార్లు నేను ప్రేమ చూపించాను. ఆ యొక్క ఐగుప్తులో నుండి 430 సంవత్సరాల యొక్క బానిసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించాను. నేను అరణ్యంలో మీకు దాహాన్ని తీర్చాను, మీ యొక్క ఆకలిని తీర్చాను, మీ వస్త్రములు పాతగిల్లలేదు, చెప్పులు వారు తెగిపోలేదు. అరణ్యంలో యొక్క ఎర్ర సముద్రాన్ని దాటించి మిమ్మల్ని క్షేమంగా తీసుకువచ్చిన నాడు కూడా మీరు నాకు అవిధేయులుగా ఉన్నారు, నాకు వ్యతిరేకంగా ఉన్నారు, నన్ను చాలాసార్లు బాధ పెట్టారు. అయినా కానీ నేను మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను. క్షమించే దేవుడు అన్నమాట మన దేవుడు. అయితే క్షమిస్తూ అంటూ ఉన్నాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. పాతవే మన భాషలో చెప్పాలంటే గతించిదేదో గతించిపోయిన తీసేయి, కానీ ఈ రోజు నుంచే నేను నాకు విధేయత కలిగి జీవించు, పరిశుద్ధుడిగా జీవించు. ఇజ్రాయేల్ పట్ల దేవునికి ఉన్న ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమగా ఇక్కడ మనకి తెలియబరుస్తూ ఉంది. అంటూ ఉన్నాడు, రాతి గుండె బాధలు ప్రేమించినా కానీ మీరు కరిగిపోయిన మనసు, ప్రేమించినా కానీ మీరు రాతి వలె ఉన్నారు, కష్టాలను నిన్ను ఆదుకున్నా కూడా రాతి వలె ఉన్నారు. అలాంటి హృదయాన్ని తీసివేసి మీకు మాంసపు గుండెనిస్తాను, బాధకు చెలించిపోయే మాంసపు గుండె, కష్టాలను చూసి ఎదుటివారి కష్టాలను చూసి కరిగిపోయే మాంసము గుండె, ఎదుటివారి కష్టాలు బాధలో ఉన్నప్పుడు వారిని ప్రేమించే మాంసము గుండెస్తాను, మీకు నూతన హృదయాన్ని ఇస్తాను. అవిధేయత కలిగిన తిరుగుబాటు చేయగలిగిన ఆ యొక్క పాత హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని మీకు ఇస్తానని దేవుడు ఇజ్రాయేలుకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క క్రోధాన్ని, కోపాన్ని ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల మీద నుండి తీసివేసుకున్నవాడుగా చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సందర్భాన్ని బట్టి మనం దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, తను ఏర్పాటు చేసుకున్న ప్రజల పట్ల ఆయన యొక్క ప్రేమ ఎంతగా వెల్లడి చేస్తూ ఉన్నాడో మనం ఎంతైనా తెలుసుకోవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. అలాగే కంటిన్యూషన్ చూస్తే, నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించే వారిగాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను అంటూ ఉన్నాడు అన్నమాట. నా కట్టడలను అనుసరించి నా ఆత్మను మీ యందుంచి, మనం గమనించదగిన మాటలవి. బైబిల్లో ఏ ఒక్క పదము కూడా దేవుడు ఊరికే రాయించడు. భక్తుని ద్వారా ఆ యొక్క దర్శనంలోంచి రాయించిన ఈ మాట, ప్రతి మాట చాలా వాల్యుబుల్ అన్నమాట. అంటున్నాడు, నా ఆత్మను మీ యందుంచి, గమనించాలి ఆ మాట, నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించే వారుగాను నా విధులను గైకొరి వారుగాను మిమ్మల్ని చేసేదను అంటూ ఉన్నాడు. చూడండి, ప్రతిసారి వారిని అక్కడ రీస్టోర్ చేసేవాడుగా దేవుడు కనబడతా ఉన్నాడు. మీరు గతందేదో గతం గతః, జరిగిందేదో జరిగిపోయింది, ఇక నేట మీరు అలా ఉండొద్దు, ఇలా ఉండాలి. మీరు చెడిపోయారా, నేను బాగు చేస్తాను. మీరు పడిపోయారా, నేను లేవనెత్తుతాను. నా ఆత్మను, మీ ఆత్మలో ఆత్మీయ స్థితిలో మీరు బాగా కృంగిపోయారా, నా ఆత్మను మీ యందు ఉంచుతాను అంటూ ఉన్నాడు. ఆయన ఆత్మ ఏంటి? ఎదుటి వాడిని ప్రేమించటం. ఆయన ఆత్మ ఏంటి? జాలిపడటం, కనికరమ చూపటం. ఏమిటి ఆయన నా ఆత్మ మీలో ఉంచుతున్నానంటే, నా కట్టడల్ని మీరు అనుసరించే వారిగా నేను చేస్తాను అని అంటే, నా కట్టడలు అనంటే మీరు గతంలో విగ్రహాలకు మొక్కారు, కానీ వాటికి మీరు పూజలు చేశారు, అపవిత్రమైన పనులన్నీ చేశారు. కానీ నా కట్టడలను అనుసరించే వారిగా నా ఆత్మను మీలో ఉంచుతున్నాను అని అంటే, మీరు
నాకు మాత్రమే మీరు పూజించాలి, నన్ను మాత్రమే ఆరాధించాలి, నా యొక్క కట్టడలను అనుసరించాలి. అంటే ఏదైతే అపవిత్రమైనదో అది చేయకూడదు, ఏదైతే నాకు ఇష్టం లేదో అది చేయకూడదు. కానీ గతంలో ఏదో చేశారు, అయిపోయింది. కానీ ఈ రోజున నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాను, మిమ్మల్ని యొక్క సమకూర్చుతున్నాను. ఏ విధంగా? మీరు బానిసలుగా వెళ్ళిపోయారు, ఫిజికల్గా ఆ దేశంలో నేను తీసుకొస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆత్మీయ స్థితిలో కూడా నేను మిమ్మల్ని సమకూర్చేవాడుగా ఉన్నాను. మీ పడిపోయిన స్థితిలో నుండి, నాకు క్రోధం తెచ్చే ఆ యొక్క స్థితిలో నుండి మిమ్మల్ని నేను సమకూర్చే దేవుడుగా ఉంటూ ఉన్నానని దేవుడు ఈ రోజున ఇశ్రాయేలుతో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా రాయిస్తూ ఉన్నాడు ఆ మాటలు. ఆ విషయాన్ని మనం గమనించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆయన అంటూ ఉన్నాడు, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడునై ఉందును. నేను మీ దేవుడినై ఉందునని దేవుడు అంత ధైర్యంగా వారితో చెప్పగలుగుతూ ఉన్నాడని అంటే వారి కష్టాల నుంచి విడిపించడానికి దేవుడు సమర్థుడు. నేను మిమ్మల్ని సమకూరుస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో నుండి? మీరు నాకు అవమానం తెచ్చిన పరిస్థితుల్లో నుండి, నాకు క్రోధం తెచ్చిన పరిస్థితుల్లో నుండి, నాకు వ్యతిరేకంగా ఉన్న స్థితిలో నుండి మిమ్మల్ని నేను సమకూర్చేవాడుగా ఉంటూ ఉన్నాను అంటూ ఉన్నాడు. అలాగే కంటిన్యూషన్లో మనం చూసినట్లయితే, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడిని అయ్యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును అనే మాట అది గమనించాలి. సకల విధములైన అపవిత్రతను పోగొట్టి మిమ్మల్ని రక్షింతును రక్షించడము అనే మాట ఆ దేశం శత్రువుని తప్పించడమే కాదు, కానీ వారి యొక్క పరిస్థితుల నుండి రక్షించడం. వారి పరిస్థితులు అంటే శత్రువు దగ్గర నుంచి రక్షించడం ఒక కారణం అనుకుంటే, రెండవ కారణము వారి హృదయము ఆత్మీయ స్థితిలో పాడైపోయిన స్థితిలో వారు ఉన్నారు, అందును బట్టి కూడా రక్షించడం. అది ఒక రెండవ కారణంగా మనం తీసుకోవచ్చు. నేను అపవిత్రతను పోగొట్టి రక్షించడం. అపవిత్రత అనే మాట అది హృదయానికి సంబంధించిన మాట. గమనించాలి, అక్కడ ఏమంటున్నారంటే, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును అన్నాడు. అపవిత్రత అనేది వారి యొక్క ఆత్మీయ స్థితి. గతంలో విగ్రహాలకు మొక్కారు, చేయకుండా పని చేశారు, దేవునికి అవమానం తీసుకొచ్చారు. అది వారి యొక్క అపవిత్రమైన పని కనుక అయినట్లయితే దేవుడు అంటాడు, ఆ యొక్క అపవిత్రతను మొత్తాన్ని పోగొట్టి మిమ్మల్ని నేను రక్షిస్తాను అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మొదటి కారణం తీస్తే మాంసము గుండె ఇస్తానన్నాడు, నూతన హృదయాన్ని దయచేస్తాడు. వ్యతిరేకత కలిగిన, అవిధేయత కలిగిన రాతి గుండెని తీసివేసి మీకు మాంసము గుండెని ఇస్తానన్నాడు. ఎదుటి వారి కొరకు ప్రేమ కలిగి ఉండటం, చెల్లించడం, బాధపడడం, ఇవన్నీ కరుణ కలిగి ఉండటం, క్షమించడం, ఇలాంటి మాంసము గుండెని నీకు ఇస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, అపవిత్రతను తీసివేసి మిమ్మల్ని రక్షిస్తానంటూ ఉన్నాడు. అది కంటిన్యూషన్లో మనం కనుక చూసినట్లయితే, మీకు కరువు రానియక ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనుల కరువును గూర్చిన నింద మీరు ఇంక అందుకున్నట్లు చెట్ల ఫలములను భూపంటను నేను విస్తరింపచేసేదను. అంటే అక్కడ మనకేమి కనబడుతూ ఉందంటే, పోషించే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. కరువులో కూడా మీరు శత్రువు వచ్చినప్పుడు, శత్రు దేశంలో కరువు పడి ఉంటారు, ఆహారం లేక అల్లాడి ఉంటారు. కానీ ఇక్కడ నేను మీకు సస్య అభివృద్ధి అంటే సంపూర్ణమైన అభివృద్ధిని నేను మీకు కలుగు చేస్తున్నాను, మీకు కరువు రానివ్వను. అన్ని దేశముల్లో కూడా ఆ మాట గమనించండి, చాలా బాగున్నది అక్కడ. ఏంటి? అన్ని దేశముల్లో అన్ని జనుల్లో కరువును గురించి నింద మీరు పొందకున్నట్లు చెట్ల ఫలములను భూపంటను నేను విస్తరింపచేసాను. దేవుడు వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు, కరువు రానియను, మిమ్మల్ని నేను అభివృద్ధి పరుస్తూ ఉన్నాను చెప్తా ఉన్నాను. అలాగే అప్పుడు మీరు చెప్తా ఉన్నాను, ఇప్పటి వరకు ఏమన్నాడు? ఫస్ట్ మీరు అలా చేశారు, నాకు కోపం వచ్చింది, తర్వాత అన్నీ నేను తీసేస్తాను, జరిగిందేదో జరిగిపోయింది, గతం కథ,
తీసేయండి, కానీ మీరు ఇలా ఉండండి, అలా చేస్తాను, మీకు వాగ్దానం చేస్తాను అని ఇక్కడ అంటూ ఉన్నాడు. ఏమనంటే అయితే మీరు ఒక పని చేయాలి ఇక్కడ. ఏమనంటే మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి, హేయక్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకొందురు. మీ నిమిత్తము నేను ఇలాగును చేయటం లేదని తెలుసుకోండి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తన గురించి చిన్నబోయి సిగ్గుపడు. అంటే మీరు గతంలో దేవునికి వ్యతిరేకంగా చేశారు, అపవిత్రమైన కార్యాలు చేశారు, వాటినన్నిటిని ఇప్పుడు ఒప్పుకోండి అంటున్నాడు. సిగ్గుపడుడి అనే మాట అక్కడ గమనించండి. ఏమని అన్నాడంటే మీరు సిగ్గుపడుడి, చిన్న మీ ప్రవర్తన గూర్చి ప్రభువు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తన గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి అన్నాడు. అంటే మేము దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, అసహ్యమైన కార్యములు చేశారు మీరు, అవన్నీ ఇప్పుడు మీరు ఒప్పుకోండి. ఒప్పుకున్నప్పుడు అదే నిజమైన ఆరాధన అంటూ ఉన్నాడు. అలాగే మీ దోషములను, మీ కలిగిన అపవిత్రతను నేను తీసివేసి, మళ్ళా చెప్తున్నాడు అదే మాట, మీరు ఒప్పుకుంటే మీ మాట, మీ యొక్క ప్రార్థన నేను ఆలకించి అన్నట్లుగా మీ దోషం వల్ల మీ కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణంలో మిమ్మల్ని నివసింపచేయువాడును. పాడైపోయిన స్థలములను మరలా కట్టబడును. పాడైపోయిన స్థలములు అని అంటే మనకి ఇక్కడ భౌతికంగా ఏం కనపడదంటే, శత్రువు దండయాత్ర చేసినప్పుడు వారి యొక్క గృహాలు కానివ్వండి, వారి యొక్క ఆ పట్టణం కానివ్వండి, అవన్నీ పాడైపోయి ఉంటాయి. నాశనం చేసి ఆ యొక్క శత్రువు వీరిని బానిసలుగా తీసుకొని పోయి ఉంటారు. కానీ ఇక్కడ ఏమనిపిస్తూ ఉంది మనకి, ఆత్మీయ స్థితి కనుక మనం ఆలోచించినట్లయితే, మీరు అపవిత్రత వలన, అవిధేయత వలన నా యొక్క నామమునకు అవమానం తెచ్చారు, నా క్రోధం పుట్టించారు, అప్పుడు మీ హృదయం పాడైపోయింది. నాకు వ్యతిరేకంగా మీరు జీవించారు, విగ్రహాలు మొక్కారు, అప్పుడు మీ హృదయం పాడైపోయింది. కానీ పాడైపోయిన స్థలములను మళ్ళా కట్టువాడుగా నేనున్నాను మీకు, ఆ పాడైపోయిన స్థలములను కడతాను నేను అని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో వాగ్దానం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. పాడైపోయిన స్థలమును మరలా కట్టబడును అన్నాడు. పాడైపోయింది మా స్థితి ఇంతే, మేము దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం, మేము దేవునికి కోపం తెప్పించాం అని మీరు అనుకుంటున్నారా? కాదు కాదు, మీరు పాడైపోయిన హృదయం కలిగిన వారైనప్పటికీ నేను వాటిని మరలా బాగు చేసేవాడుగా ఉన్నాను అంటూ అన్నాడు. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగపడిన భూమి సేద్యము చేయబడును. అంటే నిన్ను చూసిన ప్రజలు, ఇక్కడ ప్రతి మాట మనం తీసుకుంటే ఆత్మీయ స్థితికి మనం కంపేర్ చేసుకోవాలి. ఈ మాటని మనం ఏదో చదువుకుంటూ ఒక బుక్లో ఒక స్టోరీ లాగా చదువుకుంటూ పోతే కాదు. ఎందుకంటే దీన్ని మనకు ఆత్మీయ స్థితికి మనం దాన్ని అప్లై చేసుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. మార్గస్థుల దృష్టికి, ఆ మాట గమనించాలి మనం, మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగా నగపడిన భూమి సేద్యము చేయబడును. నువ్వు గతంలో వ్యతిరేకంగా ఉన్నావు, అపవిత్రముగా జీవించావు, జనాల దృష్టికి వీడింతే, వీడు బ్రతికింతే, వీడి ఇంకా మారడు, వీడి యొక్క స్థితి ఇంతే. తల్లిదండ్రులు కూడా నా కడుపుని చెడబుట్టావు కదరా, నాకెందుకు పుట్టావు అని తల్లిదండ్రులు అంటూ ఉండవచ్చు. కానీ ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, మార్గస్థుల దృష్టికి, అంటే నిన్ను చూసేవారి దృష్టికి పాడుగాను నిర్జనముగాను, అంటే అది ఉపయోగపడినది గాను చెడిపోయింది గాను అగుపడిన యొక్క భూమి సేద్యము చేయబడును. అంటే అది మరలా ఉపయోగపడేదిగా అవుతూ ఉంది. నేను ఆ విధంగా చేస్తాను నిన్ను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు అన్నాడు, ఈ పట్టణంలో నివాసులతో నిండి ప్రాకర్మ గలవైనని జనులు చెప్పుదురు. నీ దగ్గరికి రావడానికి అక్క దగ్గర పోతే బాగుంటుంది, ప్రార్థన చేస్తుంది, అక్క ప్రార్థన చేస్తే బాగుంటుంది, అన్న ప్రార్థన చేస్తే బాగుంటుంది. మనం బాధలో ఉన్నాం, అన్నతో మాట్లాడితే మనకు ఓదార్పు కలుగుతుంది అని ఆ యొక్క నిర్జనముగా ఉన్న పాడైపోయిన యొక్క భూమి, యొక్క ప్రాకారము గల పట్టణము నివాసులతో నిండున్నట్లుగా జనులు చెప్పుదురు అనే ఒక మాట మనకు గమనించదగిన మాట. మన జీవితంలో ఎన్నోసార్లు గతంలో తల్లిదండ్రులు దూషించి ఉండవచ్చు, స్నేహితులు ఉండవచ్చు, మనల్ని మాట్లాడినవారు, నీ వల్ల ఉపయోగం లేదు, నువ్వు ఇంకా పనికిరావు అని తల్లిదండ్రులు అని ఉండొచ్చు. కానీ
ఈ రోజున నాకు మా బిడ్డ బాగా చూస్తాడయ్యా, అన్నతో మాట్లాడితే బాగుండు అని దేవుడు ఈరోజు మనల్ని చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందును బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలముల్లో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందరు. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, నేను దానిని నెరవేర్తును. అప్పుడు ప్రజలు ఏమంటారంట, పాడైపోయిన స్థలముల్లో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందరు. పాడైపోయిన స్థలముల్లో చెట్లను నాటుట అని అంటే, ఎండలో తిరిగి వచ్చిన వ్యక్తికి సేద తీర్చే చెట్లుగా మనం ఉండట్లు. ఒక చెట్టు సేద తీర్చే చెట్టు ఎలా ఉంటుందంటే, బాగా ఆ ఎండలో బాగా అలసిపోయిన వ్యక్తికి, కాలిపోయిన వ్యక్తి చెట్టు కింద ఎంత హాయిగా చల్లగా ఉంటుందో, ఒక వ్యక్తి బాధలో ఉన్న వ్యక్తి, లోకంలో కష్టాలనే కొలిమిలో ఉన్న వ్యక్తి, ఇరుకులో ఇబ్బందులు ఉన్న వ్యక్తి నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నీకు ఓదార్పు, నెమ్మది అతనికి నీ ద్వారా వస్తుందని తెలిస్తే అతను హాయిగా ఎంత నెమ్మదిగా రిలాక్స్ అవుతాడో, ఆ విధముగా నేను నిన్ను చేస్తానని నాడు ఇశ్రాయేలుతో చెప్పిన దేవుడు ఈ రోజున మనతో కూడా చెప్తా ఉన్నాడు. మనం దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏమిటంటే, గతంలో మనం దేవుణ్ణి అపవిత్రపరిచిన వారముగా ఉన్నాం, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసిన వారముగా ఉన్నాం. దేవుని ఎరగక మునుపు మన జీవితాల్లో ఎన్నోసార్లు అవిధేయులుగాను అపవిత్రమైన పనులు చేసిన వారముగా ఉన్నాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు గతంలో ఏదో చేశావు, అయిపోయింది, కానీ నేను నిన్ను పవిత్రునిగా చేస్తాను అని ఇజ్రాయేల్కి ఏదైతే వాగ్దానం చేశాడో అదే వాగ్దానాన్ని దేవుడు మనకి చేశాడు. ఈ రోజున ఆయన ఒక్కడే రక్షించగల సమర్థుడు. నేను మిమ్మల్ని రక్షించును, ఎలాగ శత్రువు చేతుల నుండి మాత్రమే కాదు, అపవిత్రత నుండి రక్షిస్తానని ఇజ్రాయేల్కి ఏ విధంగా అయితే వాగ్దానం చేశాడో అదే దేవుడు నీకు నాకు వాగ్దానం చేసి ఈరోజు నా సన్నిధిలోకి తీసుకొచ్చాడు, ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు. గతంలో మాట వినడానికి ఇష్టపడిన మనము, ఎదుటి వ్యక్తి ఏమైనా చెప్తున్న ఇంట్లో ప్రతి మాటకి ఎదురు తిరుగుతూ వ్యతిరేకంగా కోపగించుకునే మనము ఈ రోజున మాట వినడానికి ఇష్టపడుతున్నాం. రాతి గుండెను తీసివేసి మాంసము గుండెను మనకి ఇచ్చాడు. ఎదుటి వ్యక్తి బాధ మనం విన్నప్పుడు మనం కరిగిపోయి కన్నీళ్ళతో ఉంటూ ఉన్నాం. తప్పు చేసామని మనమే ఓనుగా నాది తప్పుంటే క్షమించయ్యా అని క్షమించే క్షమాగుణాన్ని మనకిచ్చాడు దేవుడు. నూతన హృదయాన్ని మనకిచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. కాదంటారా? దేవుడు గొప్పవాడు కాదంటారా? మనం చేసే మన యొక్క అపవిత్రతకి, మన యొక్క అవిధేయతకి ఎప్పుడో మనం నశించిపోవాల్సిన వారం, గతించిపోవాలి. ఈ తప్పుకి శిక్ష అని గనకని ఉంటే మనం ఎప్పుడో గతించిపోయేవాళ్ళం. కానీ ప్రేమ కలిగిన దేవుడు అలా చేయలేదు. ఆయన ఏమన్నాడు, బాబు నువ్వు తప్పు చేసావా, అయినా పర్వాలేదు, నేను క్షమిస్తాను. నువ్వు అపవిత్రంగా ఉన్నావా, అయినా పర్లేదు, దాన్ని నేను సరిచేస్తాను, నీకు నూతన హృదయాన్ని ఇస్తాను. అయితే నీ ఒప్పుకోవాలా నా సన్నిధిలో యొక్క దోషములు, యొక్క అపరాధములు నువ్వేవైతే చేసినావో వాటిని ఒప్పుకొని నా సన్నిధిలో ఉంటే నేను నిన్ను పాడుగాను నిర్జనముగాను నా భూమిని సేద్యపరిచినట్టు నీ యొక్క హృదయాన్ని నేను సేద్యపరిచేవాడుగా, మార్గస్తుల దృష్టికి మంచి సస్యఫలముగా ఉండే నిన్ను అభివృద్ధి పరిచేవాడుగా నేను చేస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేశాడు. మన పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడిన రోజున ఆయన మనకు రక్షణనిచ్చి ఈ రోజున ఆయన సన్నిధిగా సజీవ లెక్కలో ఉంచి పరిశుద్ధుల గుంపుతో కలిసి ఆయన ఆరాధించడానికి మనల్ని ఉంచాడు. అది గొప్ప భాగ్యం కాదంటారా? ఆ ఒక్క మాట చాలు. అయ్యా, నేను పాడైపోయిన స్థితిలో ఉండగా నీ యొక్క వాక్యం మీ దాసుల ద్వారా నన్ను పంపించి నన్ను రక్షించి మీ సన్నిధికి తీసుకొచ్చి ఈరోజు నన్ను ఇక్కడ ఆరాధన గుంపులో పరిశుద్ధుల గుంపుతో నన్ను ఉంచి ఆరాధించేవానిగా చేసావయ్యా, అందుని బట్టి నీకు వందనాలు అని చెప్పగలమా? చెప్పలేమా? ఒక మాట చెప్పచ్చు కదా. అంత మాత్రమే కాదు, ఆయన అంటూ ఉన్నాడు, చీకటిలో నుండి పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్పినట్లుగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన మిమ్మల్ని ఆయన గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము అనే మాట. ఎందుకంటే చీకటిలో ఉన్నావు, అంధకారంలో ఉన్నావు, అపవిత్రతలో ఉన్నావు,
కానీ ఆయన గుణాతిశయములు ప్రేమించడం ఆయన గుణం, ఎదుటి వ్యక్తిని క్షమించడం ఆయన గుణం. బాధ కొరకు మనం ఈ రోజున ప్రతి ఒక్కరు బాధ కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అది ఆయన గుణం. ఆయన గుణాతిశయం, పవిత్రత, పరిశుద్ధత ఆయన గుణం. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయుటకు ఈరోజున ఆయన సన్నిధిలో నిలవబెట్టాడు అని అంటే ఆయన గొప్పతనం కాదంటారా? అందుని బట్టి మనం ఆయనకు వందనాలు చెల్లించలేమా? ఎందుకని అంటే ఆయన మనము దేవుని ఎరగకపోతే, ఆయన మాట మన దగ్గరికి రాకపోతే, ఆయన మాట వచ్చి ఉండకపోతే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళము? ఒక్కసారి మనం అందరం హృదయాలను పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉంటూ ఉన్నాం. అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఈ లోకానికి దిగివచ్చి ఆకాశం నుండి తన యొక్క మహిమ సింహాసనమును వదిలిపెట్టి తండ్రితో కూర్చుంట విడిచిపెట్టడం కూడా భాగ్యమైన అంచుకొనలేదు. కానీ ఈ లోకానికి దిగివచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో త్యాగము చేసి ఆయన అపవిత్రుడే కాదు, కానీ ఆయన పవిత్రుడుకు అయ్యుకుండి కూడా మన కొరకు అపవిత్రముగా పాపముగా చేయబడి పరిశుద్ధుడైన దేవుడు తన యొక్క గాయములను చీల్చబడి ప్రతి అవమానాన్ని, నిందలను, బాధలను భరించి నిన్ను నన్ను రక్షించడానికి, ఆ యొక్క భయంకర నరకమైన తప్పించడానికి అన్నిటిని భరించిన ఆ యొక్క ప్రేమ కలిగిన దేవుడు మనం ఈరోజు నీలా ఉండటానికి కారణమైన ఆ దేవుడిని మనం ఎంతైనా ఆరాధించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. అందుని బట్టి దేవుని మనం వందనాలు చెల్లించాలి. తలలు వంచండి. అందరం అర్థమైన పరిధిలో దేవుని ఆరాధిద్దాం. దేవుడు పెద్ద ప్రేమ కలిగిన దేవుడు. అవిధేయులుగా ఉన్నప్పుడు, మనం అపరాధులుగా ఉన్నప్పుడు ఎఫెసీ రాసిన పత్రికలో చెప్పబడుతుంది.